వారి ఓటుని వినియోగించుకోవడం కోసం ఎక్కడి నుంచి అని రావాల్సిందిగా కోరుతున్నాను. ఎందుకంటే ఓట్ అనేది ఎవ్రీ పర్సన్ వాళ్ళ ప్రియారిటీ. ఎందుకంటే ఒక ఓట్తో ఒక రియల్ డెవలప్మెంట్ అనేది ఉంటుంది. సో డెఫినెట్గా వాళ్ళ ఇప్పుడు నేను కూడా లండన్ నుంచి వచ్చాను ఓట్ వేయడం కోసమే స్పెసిఫిక్గా. సో మీరు కూడా ఎవరు ఎక్కడున్నా కానీ ఎక్కడున్నా కానీ మీ ఓటు హక్కుని ఉపయోగించుకొని మీరు కూడా మీ రియల్ డెవలప్మెంట్ ఎవరు చేస్తారో మీకు ఆబ్వియస్లీ తెలిసే ఉంటుంది. ఇన్ని సంవత్సరాలు చూస్తున్నారు. ఇప్పుడు కొత్తగా మనం చేస్తామని కాదు, చేసింది చూసి వేయండి అంతే. ఈటెల రాజేందర్ గారికి ఓటేసి గెలిపించుకున్నాం. వారి ఓటుని వినియోగించుకోవడం కోసం ఎక్కడి నుంచి అని రావాల్సిందిగా కోరుతున్నాను. ఎందుకంటే ఓట్ అనేది ఎవ్రీ పర్సన్ వాళ్ళ ప్రియారిటీ. ఎందుకంటే ఒక ఓట్తో ఒక రియల్ డెవలప్మెంట్ అనేది ఉంటుంది. సో డెఫినెట్గా వాళ్ళ ఇప్పుడు నేను కూడా లండన్ నుంచి వచ్చాను ఓట్ వేయడం కోసమే స్పెసిఫిక్గా. సో మీరు కూడా ఎవరు ఎక్కడున్నా కానీ మీ ఓటు హక్కుని ఉపయోగించుకొని మీరు కూడా మీ రియల్ డెవలప్మెంట్ ఎవరు చేస్తారో మీకు ఆబ్వియస్లీ తెలిసే ఉంటుంది. ఇన్ని సంవత్సరాలు చూస్తున్నారు. ఇప్పుడు కొత్తగా మనం చేస్తామని కాదు, చేసింది చూసి వేయండి అంతే. ఈటెల రాజేందర్ గారికి ఓటేసి గెలిపించుకున్నాం.